జీవిత విధానం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈ రోజు ఒకలాగా ఉండొచ్చు, రేపు ఏలాగా ఉండొచ్చు, ఎల్లుండి ఎక్కువలాగా ఉండొచ్చు. కానీ నీ భవిష్యత్తును గడిచిపోయిన దినాలుగా చూడగలిగిన వాడు మన దేవుడు. నీవు భవిష్యత్తులోకి వెళ్ళక మునిపే, నీవు భవిష్యత్తులోనికి రాక మునిపే, నీ జీవితంలో శ్రమలు నువ్వు పొందక మునిపే ఆయన నీకంటే ముందుగా నడుస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళవలసిన ప్రతి స్థలమునకు నీకంటే ముందుగా ఆయన వెళ్తున్నాడు. నువ్వు రావాల్సిన ప్రతి స్థలమునకు ప్రతి సమయానికంటే ముందులో ఆయన ఉంటున్నాడు. నేను మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. చాలామందికి భవిష్యత్తును గురించినటువంటి భయాలు ఉంటాయి. అయ్యో నా భవిష్యత్తు ఎలాగ ఉంటుందో, నా పిల్లల భవిష్యత్తు ఎలాగ ఉంటుందో, నా జీవితం ఎలాగ ఉంటుందో. కానీ నేనంటున్నాను, భవిష్యత్తుకి నువ్వు వెళ్ళక మునిపే మనం నమ్ముకున్న దేవుడు మన కాపరి అక్కడికి వెళ్ళిపోయాడు. మనం వెళ్ళక మునిపే మనం వెళ్ళాల్సిన స్థలంలో మన దేవుడు ఉన్నాడు. మనం నడవలసిన స్థలంలో మనం నడవక మునిపే మన దేవుడు నడిచి వెళ్తున్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకంటే ముందుగా నడుస్తున్నాడు. ఆయన మన ముందు నడుస్తున్నాడు. ఆయన మన ముందు ప్రయాణం చేస్తున్నాడు. ఆయన నడిచిన స్థలాల్లోనే మనం నడుస్తూ ఉన్నాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అందుకనే దావీదు భక్తుడు 23వ కీర్తన అంటాడు, ఆయన నన్ను పచ్చిక గల చోట పొరండ చేయుచున్నాడు, శాంతి గల జనముల యొద్ద నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా కాపరిగా ఉంటే ఎక్కడ నడాలో ఆయన చూపిస్తాడు, ఎక్కడ పొరండుకోవాలో అక్కడ చూపిస్తాడు, ఎక్కడ ఉండాలో ఎక్కడ నీళ్లు తాగాలో ఆయన చూపిస్తాడు. గాఢాంధకారపు లోయల్లో మనం సంచరించిన ఏ అపాయం మనలను ఏమీ చేయలేదు. కారణం ఏంటి తెలుసా? ఆ గాఢాంధకారంలో కూడా ఆయన మనకు ముందుగానే ఉన్నాడు. మన ఒంటరిగా లేము, మన ముందు ఆయన నడుస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అందుకనే దేవునికి వాక్యంలో యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం, మరొకరు 42:16 ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను. ఎలాగమ్మా? వారెరుగని మార్గమును గుడ్డి వారిని తీసుకొస్తారు. వారెరుగని త్రోవలలో నడిపింతును. వారిని నడిపిస్తారు. వారి ఎదుట చీకటిని వెలుగుగా, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక అంటున్నాడు, వారి ఎదుట చీకటిని వెలుగుగా చేస్తాను, వారు ఎరుగని మార్గములను నడిపిస్తాను, వారి ఎదుట ఉన్నటువంటి వంకర త్రోవలను నేను చక్కగా చేస్తాను. 45వ అధ్యాయం 2వ వచనం అంటాడు చూడండి, నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందుగా పోవచ్చు, నెట్టగానున్న స్థలములను సరళము చేయుదును, ఇత్తడి తలుపులను పలగొడతాను, ఇనుప గడియలను విరవగొట్టేదను. దేవునికి స్తోత్రం. ఆయన మన ముందుగా వెళ్ళేం చేస్తాడు తెలుసా? మనకు తెలియని మార్గాల్లో ఆయన మనకు దారిని సరళము చేస్తాడు. ఆమేన్. మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ మార్గాన్ని ఆయన ముందుగానే ఏం చేస్తాడు? ఆమేన్. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆయన తన కుమార్తెకి పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లి చేయాలనుకుంటే ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు, అయ్యా నాకు పరిస్థితి అంత అగమ్యంగా వచ్చినగా కనబడతా ఉందండి అని. నేను అన్నాను, నువ్వు ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేస్తున్నావు, కానీ నువ్వు ఈ స్థితికి రాక మునిపే దేవుడు నీ కొరకు ఇక్కడ కావలసిన వాటన్నిటినీ సమకూర్చేశాడు. నువ్వు ధైర్యంగా ఉండు అన్నాను. అయ్యగారు నిజమంటారా? విశ్వసించు, ధైర్యంగా ఉండు. ప్రార్థన చేశాం. మహాద్భుతం ఏంటో తెలుసా? పిల్లికి కూడా బెచ్చమెత్తరోడు, పిల్లి కూడా తన చెయ్యిని, కాకి కూడా తన చేతికి, కాకి కూడా తన చేతిని విరపనోడు. ఈయన అడిగితే 3 లక్షలు అప్పిచ్చాడు. అంతేకాదు, ఆ అప్పు తీర్చుకోవడానికి ఈయన ఎప్పుడో తన ఉద్యోగం చేసినప్పుడు వేసాడంటే, ఏదో కొంత డబ్బులు దాచాడట. ఆ డబ్బులు ఈ పెళ్ళి ఇప్పుడు నెలకొస్తాయంట. నన్ను దేవుడు ఆల్రెడీ ప్రిపేర్. ఆమేన్. హల్లెలూయా.
దేవుడు మనకంటే ముందుగా నడుస్తూ ఉన్నాడు. దేవుడు నీకంటే ముందుగా నడుస్తున్నాడు. నీకెదురయ్యే ప్రతి పరిస్థితిని ఆయన స్వాధీనపరుచుకుంటున్నాడు. నీకెదురయ్యే ప్రతి కష్టాన్ని ఆయన స్వాధీనపరుచుకుంటున్నాడు. నీకెదురైతే ప్రతి కష్టములో ఆయన నీకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీకెదురుగా పెద్ద ఎత్తైన పర్వతం కనబడవచ్చు, కానీ వాక్యులు ఏమన్నాడు తెలుసా? ఆ ఎత్తైన పర్వతాన్ని ఆయన చదునుగా భూమిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీకు లోక సువార్తలు చూస్తే, లోక సువార్తలు అంటాడు 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ప్రతి పల్లమును ఆయన చదును చేయబోతున్నాడు. నువ్వు చూస్తున్నప్పుడు నీ జీవితంలో ఎన్నో లోయలు కనబడవచ్చు, కానీ నువ్వు లోయ దగ్గరికి వెళ్ళేసరికి నీ లోయను ఆయన చదును భూమిగా మార్చబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా? అంటే నువ్వు ఏ స్థలంలోనికి వెళ్ళబోతున్నావో, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలోనికి, అలాగే నువ్వు వెళ్ళేటువంటి ప్రతి కాలంలోనికి, నువ్వు జీవించే ప్రతి జీవితంలోనికి ఆయన నీకంటే ముందుగా వెళ్ళి ఆయన నీకున్న ప్రతి విధమైన ప్రతి పరిస్థితిని ఆయన చక్కబరిచి నీవు చక్కగా నడుచుటకు కావాల్సిన స్థితిని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నీకు మంచి మాట చెప్పి నేను ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను. ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. 2011వ సంవత్సరంలో గాంధీ జయంతి రోజున ఈ చర్చికి పునాది వేసినప్పుడు పెద్ద ప్లాన్ గీసాం. చాలామంది ప్రామిస్ చేశారు, నేను అది ఇస్తాను, నేను ఇది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది ఇస్తాను. ప్రామిస్ చేసిన వాళ్ళందరూ ఇస్తే మందిరం అయిపోద్ది, మందిరంతో పాటు పాస్టర్ గారికి ఇల్లు కూడా అయిపోద్ది. కానీ అనేక కారణాల వల్ల వాళ్ళు ఎవరు ఇవ్వలేకపోయారు. సరే, మందిరం పునాది వేసిన తర్వాత ఆ పునాది మీద అప్పుడప్పుడు గోల కట్టుకుంటూ వచ్చాం. గోల కట్టుకుంటూ వచ్చి స్లాబ్ వేయాలి. స్లాబ్ వేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఒకేసారి 4 లక్షలు కావాలి, ఎవడతా డబ్బులు లేవు. చాలామంది అన్నారు, నీ వల్ల అవదు నీ మందిరం కట్టడం, నువ్వు కట్టలేవు. ఎందుకంటే నిజంగా నా వల్ల అయితే అవుతుంది, నువ్వు శక్తిహీనుడు. ఒక పని చేయి, ఆ మందిరంలో సగం స్థలం ఉంది కదా, ఖాళీ స్థలం, ఆ స్థలం అమ్మేస్తే వస్తాయి డబ్బులు, ఆ డబ్బులు ఎట్టి స్లాబ్ వేసుకో అన్నాడు ఒకడు. ఇంకొకడు అన్నాడు, ఓ సగం ఏం చేస్తామంటే రేకేసేయి, ఓ సగం అలా ఉండిచ్చేయి అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నేను తాటకి ఇస్తాను, మొత్తం తాటకి వేసుకో అన్నాడు ఒకడు. నేనన్నాను, నా ప్రభు సమస్తాన్ని సమకూడి జరిగించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. నేను భయపడ్ను, వెయిట్ చేయను. మహాద్భుతం ఏంటో తెలుసా? 2011లో మందిరం స్టార్ట్ చేసినప్పుడు నాకు పరిచయం లేదు. 2015లో నాకు పరిచయమైనటువంటి తిమ్మి గారు మన దగ్గరకు వచ్చాడు. అపోస్తలుడు తిమ్మి గారు వచ్చారు. తిమ్మి గారు ఇక్కడికి వచ్చాడు. ఆయన 2011లో నేను మందిరం స్టార్ట్ చేసినప్పుడు నాకు పరిచయం లేదు. 2015లో నాకు పరిచయం అయ్యా. 2015లో ఆయన వచ్చారు. 2016లో స్లాబ్ వేయడానికి ఆయన డబ్బులు ఇచ్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిగతా పనులన్నీ మనం చేసుకున్నాం. స్లాబ్ వేయడానికి మాత్రం డబ్బులు వాళ్ళు ఇచ్చారు. ఒకేసారి 4 లక్షల వాళ్ళు డబ్బులు ఇస్తే స్లాబ్ వేయగలిగాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మళ్ళీ ప్లాస్టిక్లో ఇది మనయే. ప్లాస్టిక్ మళ్ళీ నేనేమంటున్నానంటే, 11లో నేను పని మొదలెట్టినప్పుడు స్లాబ్ వేయడానికి నాకు జ్ఞానం లేదు, నా దగ్గర డబ్బులు లేవు. కానీ స్లాబ్ వేయాల్సిన సమయానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో నాకంటే ముందుగా దేవుడు వచ్చి సమస్తాన్ని సమకూడి జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు ఎత్తుగా ఉన్నటువంటి పర్వతాన్ని ఆయన చదును భూమిగా మార్చేశాడు. పల్లంగా ఉన్న ప్రతి భూమిని ఆయన నాకు చదునుగా మార్చేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. నీవు వెళ్ళే ప్రతి స్థలములో, ప్రతి పరిస్థితిలో నీకంటే ముందుగా నా యేసయ్య ఉన్నాడు. నువ్వు ఎదుర్కొనే ప్రతి కష్టంలో నీకంటే ముందుగా మన యేసయ్య ఉన్నాడు. నువ్వు చీకటిగా కనబడుతూ ఉండవచ్చు నీ భవిష్యత్తు, కానీ ఆ చీకటిని ఆయన దీపముగా, వెలుగుగా మార్చబోతున్నాడు. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో
నీకు జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకుందాం. మనం వెళ్ళే ప్రతి పరిస్థితిలో మనకంటే ముందుగా మన దేవుడు ఉన్నాడు. చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. నువ్వు ఇదే విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. నీ భవిష్యత్తు గురించి దిగులు పడాల్సిన అవసరము లేదు. నీ బిడ్డల గురించి దిగులు పడాల్సిన అవసరము లేదు. నీకు ఉన్నటువంటి వివాహ కార్యక్రమాల గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరము లేదు. నీ చదువు కోసం నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం కోసం దిగులు పడక్కర్లేదు. నీ భవిష్యత్తుకు దేని గురించి అయినా సరే నువ్వు దిగులు పడద్దు. నా యేసయ్య నీకంటే ముందుగా నడుస్తున్నాడు. నిన్ను నడిపించేవాడు నా యేసయ్య. నిన్ను నడిపించేవాడు మంచి కాపరే. హల్లెలూయా. ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక రెండవది, ఆయన మంచి కాపరిగా ఉన్నప్పుడు మంచి కాపరికి ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఆయన తన గుంపుకు లేకపోతే తన మందకు ముందు నడుస్తాడు. రెండవది, ఆయన తన గుంపుకు తన మందకు ఆయన ద్వారముగా ఉంటాడు. చూడండి 10వ అధ్యాయము 8వ వచనంలో, గొర్రెలు పోవు ద్వారమును నేనే. తర్వాత అంటున్నాడు 19వ వచనంలో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దేవునికి స్తోత్రం. రెండవది, ఆయన ద్వారంగా ఉంటాడట. ఇశ్రాయేలీయులు గొర్రెల కాపరులు, వాళ్ళకు ఉండేటువంటి ఒక అలవాటు ఏంటంటే, వాళ్ళు ఉండేటువంటి వారు గొర్రెలు కాసుకునే పద్ధతి ఏంటంటే, వాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ కట్టినటువంటి, ఫెన్సింగ్ అంటే మనకులాగా గోడలు కట్టుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్ళు పేర్చుకుంటారు. రాళ్ళు పేర్చుకుని ఫెన్సింగ్ మీద కట్టుకుని ఒక్క గొర్రె మాత్రమే వెళ్ళడానికి ఉండేటువంటి దారి పెడతారు లోపలికి. రాత్రి వేళ గొర్రెల్ని దొడ్డులో పెట్టడానికి ఒక్క గొర్రె మాత్రమే వెళ్తుంది అనమాట. ఆ గొర్రెలు అన్ని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే, ఆ లోపలికి వెళ్ళేటువంటి ద్వారం దగ్గర కాపలాగా ఉంటాడు. అంటే ఆ గేట్ దగ్గరే ఉంటాడట. అంటే ఆ గేట్ దగ్గర ఉండి గొర్రెలు లోపలికి బయటికి వెళ్ళకుండా చూసుకుంటుంటాడు. గొర్రెలను తినడానికి ఏ తోడు రాకుండా, ఏ తోడేలు, ఏ ఖడ్గమృగం రాకుండా కాపాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అంటున్నాడు, ఆయన గొర్రెల కాపరి ద్వారం దగ్గర ఉన్నాడు కనుక గొర్రె ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా, లోపలికి రావాలన్నా ఎవరిని దాటుకుని వెళ్ళాలి? కాపరిని దాటుకుని వెళ్ళాలి. అందుకని యేసు ప్రభువు వారు అంటాడు, నేనే ద్వారమును. ఎవరైనా బయటికి రావాలన్నా, లోపలికి వెళ్ళాలన్నా నా ద్వారానే సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైనా సరే దొడ్డిలోనికి వెళ్ళాలనగా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే వారు ఎవరి ద్వారా వెళ్ళాలి? మంచి కాపరైన యేసు ద్వారానే సాధ్యము. అందుకని యేసు ప్రభువుల వారు అంటాడు, ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎవరు ఇవ్వలేని స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. ఏంటో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడు, ఎవడు కూడా పరలోక రాజ్యానికి రాలేడు. జాగ్రత్తగా వినాలి. ఎవడు కూడా పరలోక రాజ్యానికి రాలేదు. ఎవరి ద్వారా మాత్రమే అవుతుంది? ద్వారమై ఉన్న యేసు ద్వారా మాత్రమే అవుతుంది. దేవునికి స్తోత్రం. యేసు ద్వారానే పరలోక రాజ్యం చేరగలము. యేసు ద్వారానే పరలోక రాజ్యంలో మనం ఉండగలము. అందుకనే ఆయనే ద్వారమై ఉన్నాడు. మంచి కాపరి మనకు ద్వారంగా ఉండి మన పరలోక రాజ్యమునకు దొడ్డులోనికి చేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది నేను జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు
తన ప్రాణము పెట్టును. మంచి కాపరి ఏం చేస్తాడట? గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడతాడు. మీకు దీనికి అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాత నిబంధన గ్రంథంలో దావీదు అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు. దావీదు రాజు అవ్వకముందు ఏం చేసేవాడండి? గొర్రెలు కాసుకునేవాడు. ఒకసారి గొర్రెలు కాసుకుంటున్నప్పుడు, దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఒక సింహం వచ్చేది. సింహం వచ్చి ఆ యొక్క ఒక గొర్రెను పట్టుకుని వెళ్ళిపోతుందట. గొర్రెను పట్టుకుని వెళ్ళిపోతుందట. గొర్రెను పట్టుకుని పోతా ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడు? ఒకవేళ మనమైతే ఏం చేస్తామండి? పారిపోతామా? మరి పారిపోవటం ఇక. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ గొర్రెను తీసి తెచ్చుకోవడానికి సింహానికి ఎదురు వెళ్ళడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? సింహానికి ఎదురు వెళ్ళడం మొదలెట్టాడు. సింహానికి ఎదురెళ్ళి ఆ సింహాన్ని రెండు ముక్కలుగా చేసి ఆ సింహపు నోటులో ఉన్నటువంటి తన గొర్రెను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, కాపరి తన యొక్క గొర్రెల కోసం తన ప్రాణాన్ని ఆయన పెడతాడు. సింహాన్ని ఎదిరించడానికైనా కాపరి వెనుకాడడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు సంఘాన్ని కాస్తున్నటువంటి కాపరులు మామూలు విషయం ఏం కాదండి. కాపరులుగా సంఘాన్ని కాయడానికి, ఒక సేవకుడు సంఘాన్ని కాయడం అంటే మామూలు విషయం ఏం కాదు. ఒక దైవజనుడు అన్నాడు, దేశాన్ని ఆయన పరిపాలించి వచ్చేవి కానీ సంఘాన్ని మాత్రం కాయలేమన్నాడు. కారణం ఏంటి? ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఏడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. సేవకుని ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఎవడికి దొరికినట్టు వాడు ఏడిపించుకుంటూనే ఉంటాడు. సేవకుని వీడికి కోపడకూడదు, వీడికి పౌరోసం, రోసం, సేగు, ఈ నెత్తురు ఏమి ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? దేవునికి స్తోత్రం కదండి. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా సేవకుడిని ఏడిపించుకుంటాడంటే సేవకుడు ఏం చేయాలి? వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా చూసుకోవడమే కాదు, మీకు మంచి మాట చెప్తాను. సంఘాన్ని అపవాది దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడట. ఎవరిని మృగుదురా అని గర్జించు సింహం వల్లే అపవాది తిరుగుతూ ఉంటాడట. అపవాది గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఎవరిని మిగిదామా చూస్తూ ఉంటాడట. వీడు ఎవరిని మిగిదామా అని చూస్తుంటే కాపరి ఏం చేస్తుంటాడు తెలుసా? వాడి చేతులు ఎవడో పడకుండా, వాడి కూరలు ఎవడో పడకుండా ప్రతిరోజు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు పొద్దున్న లేచి 3 గంటలకు ఏం చేస్తారు? మీరు 3 ఎప్పుడు అవుతుందో అన్నట్టు చూస్తున్నారేంటి మీరు? అంటే మన కెడియారంలో 3 ఉంటుంది అనుకో, డైరెక్ట్గా 9 ఉంటుంది. 3 ఎవరు 7 కనబడవు ఇంక మనకి. డైరెక్ట్గా లేచిన వెంటనే 9 కనబడతాయి. అమ్మ బాబోయ్, దేవునికి స్తోత్రం. మరి 3 గంటలకు ఏం చేస్తారు? 3 గంటలకు శుభ్రంగా రాత్రి అంతా రాని నిద్ర అంతా 3 గంటలకు వచ్చింది. మీరు 3 గంటలకు శుభ్రంగా నిద్రపోతుంటే మీకోసం మీ సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. మీరు సుఖంగా ఉంటున్నారంటే, దీవెనకరంగా ఉంటున్నారంటే, ఆశీర్వాదకరంగా ఉంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ భక్తి వలన కాదు. మరి చూసుకోండి, పోండి మన భక్తి మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసుకోండి. మన భక్తి మన ఆశీర్వాదాలకు సరిపోదా, కానీ నీ సేవకుడు చేసేటువంటి ప్రార్థన, సంఘం కొరకు సేవకుడు చేసేటువంటి కన్నీరు ప్రార్థన ఆ సంఘాన్ని అపవాది చేతిలో పడకుండా కాపాడుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. తెల్లవారులు దేవుడి యొక్క పాదాలు పట్టుకుని గోసాడి ప్రార్థన చేసి పేరు చెప్పిన సంఘము కొరకు సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత పొద్దున్న లేచాక ఏ సంఘం కోసం అయితే సేవకుడు ప్రార్థన చేశాడో అదే సంఘం సేవకుడి మీద మరలా ఏం చేస్తూ ఉంటుంది? తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్పరా? మీరు తిరుగుబాటు చేసినా సేవకుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది. సమూయేలు అంటాడు,
మీకోసం మేము ప్రార్థన చేయకపోతే అది నాకు శాపం, నాకు పాపంగా ఎంచబడదు కాక అంటాడు. మీకోసం ప్రార్థన చేయకపోతే మాకు పాపం. అర్థమవుతుందా? మీకోసమే ప్రార్థన చేయకపోతే మాకు పాపం. మమ్మల్ని మీరు సరిగ్గా చూసుకోకపోతే దేవునికి స్తోత్రం కదండి. ఇప్పుడు సేవకుడికి సంఘం ఎలాగైతుందో సంఘానికి సేవకుడు కూడా అలాగే ఉండాలి. సంఘానికి సేవకుడు ఎలాగైతే ప్రార్థన చేస్తూ సంఘాన్ని నడిపిస్తున్నాడో సంఘము కూడా సేవకుడికి అలాగనే సహకరించి తోడ్పడుతూ ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సేవకుడు, ఈ వత్తాదులందరూ సాక్షులు ఎక్కడ చెప్తారు తెలుసా? మీ గురించి కాదు సుమా, టీవీలో వాక్యం చెప్పి వినే వాళ్ళందరి కోసం చెప్తున్నా. ఈ వత్తాదులందరూ అభిషేక కూటాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి స్వస్థశాలకు వెళ్ళి అయ్యి బాబు అయ్యారండి ఈ సాలకు వచ్చారండి. ఈ సాల్లోకి వచ్చిన తర్వాత అసలు ఆ సాలోడు నీ కోసం ప్రార్థన చేస్తాను అనుకుంటావు నువ్వు. ఆ నెత్తి మీద సీఎస్ పంపించేస్తే తర్వాత నువ్వు ఎవడమో కూడా తెలియదు. రేపు మళ్ళీ ఇంకో దిక్కెళ్ళిపోతాడైనా. ఇక్కడ సంసారం చదివేసుకుని రేపు మళ్ళీ ఇంకో సంసారం, రేపు ఇంకో సత్రంకి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. మీకు నా బాధ అర్థమవుతుందా? సోమవారం ఓ చోట, మంగళవారం ఓ చోట, బుధవారం ఓ చోట, శనివారం ఓ చోట, రోజు కూడా ఉంటుంది. ఈరోజు నీ నెత్తివేసి చేసిన తర్వాత వదిలేస్తాడు. కానీ మరలా ఎప్పుడు గుర్తొస్తావు నువ్వు? మళ్ళీ వెళ్తే గుర్తొస్తావు, మళ్ళీ వీడికి గుర్తురావా? అప్పుడు కూడా నెత్తివేసి చేస్తాడు. కానీ ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా నువ్వు కనబడినా కనబడకపోయినా, చూసినా చూడకపోయినా, కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకోసం దినమంతా కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు ఎవడు? నీ సేవకుడు. నువ్వు ఎక్కడ సాక్ష్యం చెప్తావు? నిజం కదా? సాల్లో ప్రార్థన వల్ల నీ బ్రతుకులు మారవా? నీ సేవకుడు నీ కోసం చేసే ప్రార్థన వల్ల నీ బ్రతుకులు మారతాయి. హల్లెలూయా. నీ సేవకుడు ప్రతిరోజు పేరు పెట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. అపవాది చేతులు నువ్వు పడిపోకుండా ఉండడం కోసం, దురాత్మ చేతులు నువ్వు పడిపోకుండా ఉండడం కోసం, అపవాది నిన్ను మింగేయకుండా ఉండటం కోసం, శోధకుడు నిన్ను శోధించకుండా ఉండటం కోసం నీ సేవకుడి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. వారికి నువ్వు ఎవరివో కూడా తెలియదు, నీ మొహం కూడా తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోగేసి వెళ్ళిపోతావు. ప్రార్థన మాత్రం తీసుకురావు. అమ్మ ఆదివారం ప్రార్థన వస్తావా అని అడగవు, శుక్రవారం ప్రార్థన వస్తావా అని అడగవు. సెకండ్ సార్ట్ వచ్చేది వస్తావా, ఆటో ఎత్తిస్తాను వస్తావా నిజం. అక్కడికి వెళ్ళొచ్చు కదా ఒకసారి. మీకోసం చెప్పట్లేదు, చాలా మంది చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రతి సంఘం కొరకు, ప్రతి విశ్వాస కోసం చెప్తున్నాను నేను. నువ్వు దొడ్డులో ఉండవలసిన గొర్రెవు దొడ్డులో ఉండు. దొడ్డులోంచి బయటికి వెళ్ళావా, బయట అపవాది తోడేలు చూస్తూ ఉంది. నమ్మినోడు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మళ్ళీ వారు చెప్తారు విశ్వాస లక్షణాలు ఏమేమి ఉండాలి. ఇవాళ మంచి కాపర లక్షణాలు నేర్చుకుంటున్నాం, మళ్ళీ మంచి గొర్రెగా ఉండాలంటే ఏం చేయాలో మళ్ళీ వారం నేర్చుకుందాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన తన యొక్క గొర్రెల కోసం ఏం పెడుతున్నాడట? తన ప్రాణాన్ని పెడుతున్నాడట. తన ప్రాణం పెట్టడానికి యేసు వారు వెనకాడలేదా? నీకు మంచి మాట చెప్పి ముగిస్తాను. ఈ చిన్న ఉదాహరణ. ఒకసారి ఒక ఆవిడ చనిపోతే చనిపోయిన దగ్గరికి వెళ్ళి సమాధి చేస్తూ ఉన్నాం. సమాధి చేస్తూ ఉంటుంటే అక్కడికి వాళ్ళ అమ్మాయి వచ్చేది, వైజాగ్ నుంచి వాళ్ళ అమ్మాయి వచ్చింది అనమాట. వస్తే నా దగ్గరికి వచ్చి గొప్పగా చెబుతుంది. గొప్ప అనుకుంటాను. ఇదిగో దాని బాబా నీకు కూడా తెలుసా, నేను ప్రతీ నెల నాకు ఎంత దశంభావం వస్తే అంత దశంభావం ఏం చేస్తాను తెలుసా, దినకరం గారికి పంపిస్తానంట. దినకరం గారికి పంపిస్తుందంట. ఓసారి ఊరుకున్నాను, మాట్లాడలేదు. రెండోసారి అంతా ఊరుకున్నాను, పట్టించుకోలేదు. నేను పట్టించుకోవట్లేదు అని మళ్ళీ చెప్తుంది. మూడోసారి అన్న మరి ఆయన పిలవపోయావా, మీ అమ్మ సమాధి చేసిన అన్నాను. మరి మీ అమ్మ సమాధి ఎవరు చేస్తాడో నీ దశమాధి పిలండి, ఆయన పిలు, ఆయన వస్తాడంటే. మరి ఎవడొస్తాడు మరి నీకు సమాధి చేయడానికి? నీ శ్రమలో వస్తే ఎవడొస్తాడా? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. నువ్వు పుట్టింది గర్భంలో పడ్డం మొదలుకొని కదండి, గర్భంలో పడిన మొదలుకొని మళ్ళీ భూగర్భంలో కలిసిపోయే వరకు నీ కోసం ప్రార్థన చేసేవాడు నీ సేవకుడు. హల్లెలూయా. మధ్యలో వచ్చేళ్ళందరూ దొంగోళ్ళు, దోచుకునేవాళ్ళని. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సేవకుడు అవసరమైతే నీ కోసం ప్రాణం పెడతాడండి. సేవకుల యొక్క ప్రాణాలు, సేవకుల యొక్క శరీరాలు కృషించుకుపోతాయి. కారణం ఏంటో తెలుసా? నీ కోసం బాధ పడలేక,
నీకోసం ప్రార్థన చేయలేక, ప్రార్థన చేసి ఓ పక్కన అలసిపోతుంటే మరో పక్కన మీరు పెట్టే గొడవలు తట్టుకోలేకపోతే అలసిపోతూ ఉంటుందిరా. మా సొక్కల్ని అలగవగానండి, హలో, మా సొక్కాయలు అలగవు. సొక్కాయలు చాలా ఇస్త్రీ చేసుకున్న బట్టలు చాలా నీట్గా ఉంటాయి, కానీ ఏం నలిగిపోతాయి తెలుసా? మా హృదయాలు నలిగిపోతూ ఉంటాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పరామండి, నీ సేవకుని విడిచిపెట్టద్దు, నీ సంఘాన్ని విడిచిపెట్టద్దు. అతడు నీ కోసం ప్రాణం పెట్టడానికి, సిద్ధపడడానికి దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతడు నీకోసం ప్రార్థన చేసేవాడు, నీకోసం కన్నీరు కార్చేవాడు. అంటే యేసు వారు మంచి కాపరిగా ఉండి తన సంఘం కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడమే కాదు, మరణమును గెలిచి తిరిగి లేచాడు. మనందరికీ పునరుజ్జీవాన్ని ఇచ్చి, జీవపు శక్తినిచ్చి తన ఆత్మచేత నడిపించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎవరట? గొర్రెలకు ఆయన మంచి కాపరే. ఆయన ఆయన తన గొర్రెలకు ఆయన ముందుగా నడుస్తాడు. ఆయన గొర్రెలకు ద్వారముగా ఉంటాడు. మూడవది, గొర్రెల కొరకు ఆయన తన ప్రాణాన్ని పెడతాడు. ఈరోజు అలాంటి మంచి కాపరిని కలిగి ఉన్నటువంటి మనము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారము, కృప పొందుకున్న వారము. ఆయన వంటి మంచి కాపరి యొక్క ఆశీర్వాదాలు మనెల్లరికీ తోడై ఉండి తన కృపలు బలపరుచును గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, ఘనుడా, నీకే స్తోత్రాలు. మా మంచి కాపరి నీకు స్తోత్రాలు. మాకంటే ముందుగా నడుచువాడా నీకు స్తోత్రాలు. మాకంటే ముందుగా పరిస్థితిని సమకపరచువాడా నీకు స్తోత్రాలు. మాకంటే ముందుగా అయ్యా మా చీకటిని వెలుగుగా మార్చువాడా నీకు స్తోత్రాలు. మా వంకరి త్రోవలను సరళము చేయవాడా నీకు స్తోత్రాలు. మాకెదురుగా ఉన్నటువంటి ప్రతి ఎత్తైన స్థలమును చదురుగా చేయవాడా నీకు స్తోత్రాలు. మా ఎదురుగా ఉన్నటువంటి లోయలను చదురు భూమిగా మార్చువాడా నీకు స్తోత్రాలు. అయ్యా, నీ వాక్యం విని బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాను ఆయన. వారి జీవితంలో నాయన మీరే కాపరిగా ఉండండి నాయన. వారి పరిస్థితులు చక్కపరచండి ప్రభువా. వారి చీకటి వెలుగుగా మార్చండి నాయన. వారి ఎత్తైన స్థలములను చదును భూమిగా మార్చండి ప్రభువా. అయా, ప్రతి ఆటంకాన్ని యేసు నామములో అయా చదును భూమిగా మార్చండి ప్రభువా. మీరే మహిమ పొందిన కృపలు బలపరచండి. మీరే వారికి ద్వారముగా ఉండండి అయా. యువతండి అపవాది చేతులు పడిపోకుండా ఆయన వారిని మీరు కాపాడండి ప్రభువా. మీ కృప చేత ఆదరించి మీరు మహిమ పొంది కృపలు బలపరచమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.